యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు మనం తాడేపల్లిగూడెం నుంచి తణుకు వెళ్ళే దారిలో ఉన్న అలంపురం గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి దగ్గరికి వచ్చామండి. ఒకసారి స్వామివారిని దర్శించుకొని ఇక్కడ విశేషాలు తెలుసుకుందాం. హైవేను ఆనుకుని ఉంటారండి ఇక్కడ స్వామి. 1986లో ప్రతిష్ఠించారు ఇక్కడ స్వామిని. అప్పటి నుండి చుట్టుపక్కల గ్రామాలు మరియు ఆ దారిలో వెళ్ళే చాలామంది భక్తులు పూజలు అందుకుంటూ వారు కోరుకున్న కోరికలు నెరవేరుస్తూ వారందరినీ కాపాడుతూ ఉన్నారండి అక్కడ. ఈ స్వామివారు చాలా మూవీస్లో కూడా ఉంటారు. దగ్గర 38 సంవత్సరాలు అవుతుందండి స్వామివారిని ప్రతిష్ఠించి. ఈ చుట్టుపక్కల ఇంచుమించు నాకు తెలిసి ఇంత ఎత్తైన విగ్రహం అప్పట్లో ఇక్కడ ఒక్క చోటే ఉండేదండి. తర్వాత చాలా వచ్చినాయి, కానీ 40 years బ్యాక్ అంటే అంత పెద్ద విగ్రహం అంటే చుట్టుపక్కల మొత్తం చూసుకుంటే ఈ ఒక్క విగ్రహమే ఉండేదంటండి. అందుకనే ఎక్కువ మూవీస్లో ఇక్కడికి వచ్చి షూటింగ్స్ చేసుకునేవాళ్ళంట. స్వామి దగ్గరకు వచ్చి స్వామి పాదం చూడండి, అక్కడ పూజలు చేశారండి. దండం పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా 40 years అయినా కానీ ఆ విగ్రహం కూడా ఏం చెక్కు చెదరకుండా అలానే ఉందండి. ఎండకెండి వానకు తడిచినా కానీ ఎటువంటి ఎలాగో చెక్కు చెదరలేదండి. ఆ కలర్స్ కానీ మీరు ఎప్పుడైనా తాడేపల్లిగూడెం నుంచి తణుకు వైపు హైవేలో వెళ్తుంటే అక్కడ ఆగి స్వామివారిని దర్శించుకోండి. ఒకవేళ మీకు కుదరని పక్షంలో మా కళ్ళ ద్వారా చూపిస్తున్నాం, స్వామివారిని చూసి ధరించండి. ఇలా స్వామికి బ్యాక్ సైడ్ కూడా ఒక చిన్న షెడ్ ఇచ్చారండి. అది కూడా స్వామివారిదేనంట. స్వామివారి వస్తువులు అవి ఆ షెడ్లో ఉంటాయంట. దగ్గర ఒక 20 నుంచి 25 అడుగుల్లో ఉంటుందండి స్వామిది పెద్ద స్టాచ్యూ. కింద చిన్న టెంపుల్ ఒకటి కట్టారండి స్వామికి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్, ఇక్కడ తులసమ్మని పెట్టారండి. హైవేకి చాలా పక్కనే ఉంటుందండి. మీరు తణుకు వెళ్తుంటే, తాడేపల్లిగూడెం నుంచి తణుకు వెళ్తుంటే మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తారు స్వామి. చాలా హైట్లో ఉంటారు కాబట్టి మీకు దూరం నుంచే కనిపిస్తారు. కుదిరితే ఒకసారి ఆగి స్వామి ఆశీస్సులు తీసుకోండి. వెస్ట్ గోదావరి డిస్టిక్ అల్లంపురం గ్రామం అండి. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. దగ్గరలో ఎవరైనా ఉంటే అటు వెళ్ళే దారిలో స్వామిని దర్శించుకొని ఆయన కరుణా కటాక్షాలు పాత్రులయ్యి హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తూ, దూరంగా ఇటు సైడ్ రాలేని వారు ఎవరైనా మా కళ్ళతో మీకు ఈ వీడియో చూపిస్తున్నామండి. చూసి స్వామిని దర్శించుకోండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము మొదలుపెట్టిన ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందిస్తారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు, నీ వెంట ఉన్నాడు.